హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఖర్జూరం బర్ఫీ. ఈ ఖర్జూరం వల్ల మనిషి ఉక్కులా తయారవుతారు. చర్మం కూడా సౌందర్యంగా నిగనిగలాడుతుంటుంది. అలాంటి ఈ ఖర్జూరంతో బర్ఫీ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇందులో ఖర్జూరం ఒక్కటే కాదు, అందులో ఆ బర్ఫీ టేస్ట్ని పెంచడానికి కొబ్బరిని కూడా వాడుతున్నాం. కొబ్బరి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఈ రెండు కలిసి చేసే ఈ బర్ఫీని రోజుకి ఒక్కటి తింటే చాలు. ఆ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. స్టెప్ బై స్టెప్ చెప్పేస్తా. ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని అందులోకి నేను ఇక్కడ ఒక 2 గుప్పెల వరకు పల్లీలు తీసుకుంటున్నాను. ఈ పల్లీలు మనం ఎప్పుడైనా పల్లీలు ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే మనకి పైన అనేది కలర్ చేంజ్ అవ్వకుండా మనకి బాగా వేగుతుంది పప్పు అనేది. ఇదంతా మనం ముందుగా తొక్కు తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసి కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం. మరీ మెత్తగా వద్దు, ఇట్లా కొంచెం పొలుకలుగా బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకొని సేమ్ అదే మిక్సీ జార్లో 1 కప్ కొబ్బరిని తీసుకుంటున్నా. నేను కొలతలతో చెప్తున్నా. 1 కప్ కొబ్బరికి 1/2 కప్పు బెల్లం పౌడర్ సరిపోతుంది. అండ్ 2 ఇలాచీ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ కొబ్బరి బెల్లాన్ని. ఇదంతా పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకో మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను 1 ఫుల్ కప్ ఖర్జూరం యాడ్ చేస్తున్నా. ఇక్కడ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోండి. సీడ్స్ తీసేసి ఇలా ఖర్జూరాన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నా. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి బెల్లం ఉంది కదా, అది మొత్తం ఇందులోకి యాడ్ చేసి ఇది మనకి బాగా గట్టిగా ఉండలాగా ఫామ్ అయ్యే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం చూడండి, ఇక్కడ ముద్దలాగా ఈ ఉండలకు వస్తుంది అన్నప్పుడు మనం తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో ఖర్జూరం కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోకి యాడ్ చేసేద్దాం. కొంచెం నెయ్యి యాడ్ చేసేస్తున్నా. కానీ నెయ్యి యాడ్ చేయండి, నూనె అవి యాడ్ చేసాము అంటే మనకి స్వీట్ తినేటప్పుడు ఆయిల్ స్మెల్ వస్తుంది. ఇక నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. ఈ ఖర్జూరం అనేది మనకి కొంచెం హీట్ అవ్వడం వల్ల మనకి చాలా స్మూత్గా, చాలా స్పంజీగా వస్తుంది మనకి ఖర్జూరం అనేది. ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం పల్లీ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసి ఖర్జూరం పల్లీ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉందాం. ఇలా కలుపుకొని మనకి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ ఖర్జూరంది మనం రోల్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను కిందే చేసేస్తున్నా. లేదు అంటే మీరు ఒక ప్లేట్లో దేని మీదైనా చాపింగ్ బోర్డ్ ఇలా దేని మీదైనా చేసుకోవచ్చు. కింద నెయ్యి అప్లై చేశాను నేను, అంటే ఇది కింద అంటుకోకుండా ఉండటానికి నెయ్యి అప్లై చేశాను. ఇట్లా నేను చూపించే విధంగా రౌండ్గా ప్రెస్ చేసుకొని మధ్యలో చపాతీ కర్రను తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తున్నా గ్యాప్ కోసం. ఎందుకంటే దీని మధ్యలో మనం కొబ్బరి మిక్స్ని యాడ్ చేస్తున్నాం కదా, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిది ఉంది కదా, అది కూడా సేమ్ ఇట్లాగే రౌండ్గా రోల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ కొబ్బరిది దీంట్లో యాడ్ చేసేస్తున్నా. అది ఈవెన్గా ఇందులో ఫిట్ అయ్యేలాగా మనం ఫిట్ చేసేసుకుందాం. అంటే 2 ఈవెన్గా కరెక్ట్గా సరిపోయింది. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఖర్జూరం అండ్ కొబ్బరి 2 కరెక్ట్గా సరిపోయినాయి. క్వాంటిటీ అనేది ఎక్కువ ఏది రాలేదు. ఇట్లా ఈవెన్గా అయిపోయిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను పైన వచ్చేసి కిస్మిస్తో నేను గార్నిష్ చేసుకుంటున్నా. లేదు మీ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటారంటే కాజు, బాదం, ఇట్లా పిస్తా ఏవైనా మీ ఇష్టం. అది నేను ఇక్కడ ఖర్జూరం పైన కిస్మిస్తో గార్నిష్ చేసేస్తున్నా. ఎంతో టేస్టీ అయిన ఎమ్మి అయిన మన బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. ఖర్జూరం బర్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చేసి మీ పిల్లలకి తినిపించి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇంకా ఇలాంటి కొత్త స్వీట్స్ ఏమైనా కావాలన్నా, ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.